Hey guys, welcome back to our channel Bhabi Mardal's Golden Talks. హే గైస్, నేను మీ బాబీని. ఫస్ట్ టైం నేను రికార్డింగ్ చేస్తున్న వీడియో. రీసెంట్గా నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిండే. ఆలేరు మాది. అక్కడ ఒక టెంపుల్కి వెళ్ళాము. ఇంట్లో టైం పాస్ అవుతుందని సాటర్డే రోజు టెంపుల్కి వెళ్ళాము. మా చెల్లి కూడా వచ్చింది. అక్కడ ఆలేరు నుంచి 20 కిలోమీటర్స్ దగ్గర శ్రీ సంకల్ప సిద్ధి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడికి వెళ్ళాము. వ్యూ అయితే చాలా బాగుంది. టెంపుల్ ఇంకా కన్స్ట్రక్షన్ అయితేనే ఉంది. చూసాము, వెళ్ళాము అక్కడికి. చాలా బాగుంది. టెంపుల్ అయితే పీస్ఫుల్గా ఉంది. మార్నింగ్ 6:30కి అట్లా బయలుదేరాము. చూసాము. నేనేమో చాలా మంది ఉంటారేమో అనుకున్నా, కాకుంటే లేదు, తొందరగానే అయిపోయింది. అక్కడ మొత్తం దర్శనం ఫుల్ టైం పాస్ చేసాం. పిల్లలు కూడా చాలా బాగా ఆడుకున్నారు. మా చెల్లి పాప కూడా వచ్చిండే. అందరం బాగా ఎంజాయ్ చేసాము. అక్కడ పక్కకి మళ్ళీ వరాహస్వామి టెంపుల్ కూడా ఉంది. 2 చూసాము, వచ్చేసాము. అక్కడ నుండి మళ్ళీ చాలా సేపు పిల్లలు బాగా ఆడుకున్నారు. వచ్చేసాము. చూసి అక్కడ కొద్దిసేపు ఆడుకున్నారు అందరూ. మా చిన్న కూడా చాలాసేపు మంచిగా టైం పాస్ చేశాడు అక్కడ. కానీ టెంపుల్ మాత్రం చాలా బాగుంది. వెంకటేశ్వర స్వామి అయితే అక్కడ చిన్న బండరాయి వెలిసిందంట. అక్కడే ప్రతిష్ఠ చేసి పెద్ద విగ్రహం కట్టారు. సేమ్ తిరుపతిలో ఎలా ఉందో విగ్రహం కూడా అలాగే చాలా పెద్దగా ఉంది. కాకుంటే అక్కడికి లోపల విగ్రహం అది ఫోటో తీయాలని చెప్పలేదు. పూజారి గారు వద్దు అన్నారు. అయినా కానీ ప్లీజ్ నేను తీసుకుంటాను, చాలా బాగుంది అని చెప్పి నేను మన గురించి వీడియో దీంట్లో పెట్టాలని తీశాను. టెంపుల్ అయితే చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. పల్లెటూరు రేణుకుంట అని, చాలా పల్లెటూరు అది. ఆలేరు నుంచి 20 కిలోమీటర్స్ లోపల ఉంటుంది. చూడండి, వరాహస్వామి టెంపుల్ పక్కకి ఇటు సైడ్ వచ్చేస్తే మళ్ళీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇంకా టెంపుల్ కంప్లీట్ కాలేదు, కన్స్ట్రక్షన్ అవుతూనే ఉంది. అక్కడ ఒక బావి కూడా ఉంటుంది, కొలను కూడా. చూడండి, స్వామిని అయితే చూడండి, చాలా చాలా బాగున్నారు. అక్కడ వీడియో తీయనియట్లేదు, బట్ నేను మెల్లగా తీస్తున్నా. అందుకే క్లియర్గా లేదు. మా చిన్నోడైతే చాలా బాగా ఆడుకుంటుండు. చూడండి, క్లాప్స్ కూడా కొడుతున్నాడు. టెంపుల్ అంతా తీసాను. ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది, బాగుంది. అండ్ మా చెల్లి పాప కూడా ఉంది, ఆడుతున్నారు. తీస్తున్నా, ఇంకా క్లారిటీగా లేదు. ఇక పిల్లలు ఉండేసరికి క్లియర్గా తీయడానికి రాదు. ఒక చేతిలో వాళ్ళు, ఫోను. మళ్ళీ అక్కడి నుంచి 15 కిలోమీటర్స్ దగ్గర పూర్ణగిరి అనే టెంపుల్ ఉంటుంది. పూర్ణగిరి నరసింహస్వామి టెంపుల్. టైం పాస్ అవ్వట్లేదు అని మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి కూడా వెళ్ళాము. 9:30కి ఇంటికి ఏం వెళ్తాము మార్నింగ్, కానీ మళ్ళీ అటు నుంచి అక్కడికి వెళ్ళాము. అక్కడ మాత్రము ఇట్లా ఫోటోలు తీయొద్దు అన్నట్లేం లేదు. సరే అని అక్కడ వీడియో తీసినాం, ఫోటో తీసినాం. అక్కడ వచ్చేసి పూజారి మాకు తెలిసిన వాళ్ళే, రిలేటివ్స్ అంట. కాకుంటే మాకు వాళ్ళు తెలియదు, కానీ వాళ్ళకి మేము తెలుసు అంట. మా డాడీతో కూడా కొద్దిసేపు మాట్లాడారు. అక్కడ నుండి తీసాను. ఇక్కడ వెలిసిండ్రు స్వామివారు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వెలిసిండ్రు. అక్కడ పైకి ఎట్లా ఉంటుంది పూర్ణగిరి అని. పక్కన చిన్న ఉత్సవ విగ్రహం కూడా పెట్టారు. చూడండి, అక్కడ ఏ కోరిక అనుకుంటా కానీ నెల లోపల కంపల్సరీ అవుతుందంట. చూడండి, అక్కడ మొత్తం వీడియో తీసాను. టైం ఉంటే ఒకవేళ వెళ్ళాలనిపిస్తే ఎవరైనా కానీ వెళ్ళొచ్చు. చాలా పవర్ఫుల్ నరసింహస్వామి. మా ఇలవెల్పు కూడా స్వామివారే, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారే. అట్లానే వెళ్ళాము. మేము కూడా సాటర్డే వెళ్ళాము. మాకు అన్నీ కలిసి వచ్చినాయి. ఇటు వెంకటేశ్వర స్వామి, ఇటు నరసింహస్వామి అన్నీ కలిసి వచ్చాయి. వెళ్ళాము. మేము ఒకసేపు కూర్చున్నాము అక్కడ. స్వామివారు అయితే చాలా బాగున్నారు, వెలిసిన స్వామివారు. అక్కడ స్వామివారు ఈయన ఉంటారంట. లోపల కొండ లోపల ఇంకో చిన్న కొండ కూడా ఉంటుందంట. అందుకని ఇట్లా పూర్ణగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అన్న పేరు కూడా వచ్చిందని వాళ్ళు చెప్పారు. పూజారి గారు చెప్పారు మాకు. మా 2 పాపలు అయితే అలా చూస్తూనే ఉన్నారు. అక్కడ కూడా అల్లరి హారతి తీసుకుంటున్నా. మమ్మీ తమ్ముడికి తమ్ముడికి హారతి అని. సరే అని అక్కడ కూడా టెంపుల్ విజిట్ చేసాము. అయిపోయింది. అక్కడ మెట్లదారి కూడా ఉంది. ఇక్కడ మేము మెట్లదారి అట్లా రాలేదు. ఇంకా పులిహోర ప్రసాదం పెట్టారు. తులసిమాల మా అబ్బాయికి మెడలో వేశారు. అది మా పిల్ల చూడండి, ఇంకా అక్కడనే కూర్చొని తింటున్నారు. చిన్నోడు కూడా
కొద్దిసేపు అందరం అట్లా టైం స్పెండ్ చేసాం మొత్తం చూసుకుంటూ అక్కడ అలా. అండ్ ఆట అండ్ నెక్స్ట్ రిటర్న్ ఇంటికి వచ్చేవరకు 12 అయిపోయిందండి. అక్కడి నుంచి 15 కిలోమీటర్స్ ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి ఒక 5 మినిట్స్ అక్కడ కొద్దిసేపు ఆగాము. చల్లగాలి, పీస్ఫుల్ మైండ్. 12:30 అయినా కానీ ఇంత ఎండ కూడా లేదు చూడండి. ఇక్కడ పల్లెటూరు కదా, బాగుంటుంది. వెదర్ మాత్రం చాలా బాగుంటుంది, చూస్తేనే హాయిగా ఉంటుంది. ఇంకా అక్కడ ఉంటే ఇంకా బాగుంటుంది. సరే ఇక మా బాబు చూడండి కొత్తగా ఎలా చూస్తున్నాడు. అట్లా విండోది అని చెప్తున్నాడు వాడు. కానీ మళ్ళీ కోల్డ్ అవుతుందిగా, వెదర్ చేంజ్ అయితే కోల్డ్ అవుతుందని తీయట్లేదు. సరే అట్లా వచ్చి